దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఎప్పుడో సంవత్సరం క్రితం వెళ్ళిన మనాలి ట్రిప్ వీడియోస్‌ని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇదంతా జరిగింది లాస్ట్ మార్చ్‌లో. మార్చ్‌లో ఎందుకెళ్ళామంటే మార్చ్‌లో నిషాంత్ బర్త్‌డే ఉంది. నిషాంత్ పేరు చెప్పుకొని మేము గూడా ఒక చిన్న ట్రిప్ ఏసినట్టు ఉంటదని వెళ్ళాము. ఒక 1 మంత్ ముందు ప్లాన్ చేసాము. జస్ట్ 4, 5 డేస్ ట్రిప్. కానీ ఈ 4, 5 డేస్‌లో 2 డేస్ మాకు ట్రావెలింగే అయిపోయింది. అక్కడ స్టే చేసింది ఒక 2 డేస్ ఉండొచ్చు. ట్రిప్ డీటెయిల్స్‌కొస్తే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ టు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఫ్లైట్. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుండి మనకి మనాలి డెస్టినేషన్ కార్ జర్నీ. ఈ కార్ జర్నీయే మనకి ఒక 10 అవర్స్ వరకు ఉంటది. డెస్టినేషన్ రీచ్ అయ్యే 2 అవర్స్ ముందు నుంచి వ్యూస్ చాలా బావుంటాయి. సో, ఇదంతా నేను వచ్చేసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తీసిన వీడియోస్ అనమాట. మాకు పికప్ వచ్చేసి హైదరాబాద్‌లో ఫ్లైట్ టైమ్ వచ్చేసరికి మాకు అరౌండ్ 4 AM ఉంది. మేమైతే ఒక 1 ½ అవర్ ముందే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాము. రీచ్ అయినాక ఇంకా బ్యాగేజ్ అవన్నీ చెక్ చేసుకొని వెళ్తున్నాము. ఈ నిషాంత్ అయితే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. వాడినైతే ముందు రోజే నేను నీట్‌గా స్నానం చేయించి, రెడీ చేయించి పడుకోబెట్టాను. మళ్ళీ మిడ్‌నైట్ అవన్నీ కుదరవని చెప్పి 2:30కే లేచేసి అందరం రెడీ అయ్యేసి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాము. ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసినా కానీ అదొక కొత్తగానే అనిపిస్తది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది. ఇంకా ఫ్లైట్ టైమ్ ఉందని చెప్పేసి మేము లాంచ్‌కెళ్ళాము. కొంచెం ఫుడ్ తినేసేసి మేము కొంచెం రెడీ అయిపోయాము. ఆ తర్వాత బసొచ్చేసింది. ఇంకా మేము తినేసరికి టైం అయిపోయిందనమాట. అక్కడ ఆల్రెడీ లాస్ట్ కాల్ అని చెప్పారు. మేము ఎక్కంగానే బస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి నిషాంత్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్తున్నాడు. అసలు వీడియోస్ అన్నీ ఎందుకు నేను షూట్ చేశానో కూడా తెలీదు. కానీ ఒకటుండేది ఎప్పుడైనా ఉపయోగపడుతదిలే అని చెప్పేసి వ్లాగ్ చేద్దామని అప్పుడుంది. కానీ నేను ఈ ట్రిప్ అయిన నెక్స్ట్ మంత్‌కే కన్సీవ్ అయ్యాను. సో, నేనింకా ఎక్కడ పోస్ట్ చేయలేదు. అంత ఎడిటింగ్ చేయడానికి కూడా నాకంత టైం లేదు. అసలు వ్లాగ్ చేద్దామని ఎందుకు అనుకున్నానంటే ఇలాంటి ట్రిప్స్‌కి మనం వెళ్ళేదే చాలా రేర్. దాన్ని మనము మెమరీగా పెట్టుకున్నట్టు ఉంటదిలే. వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతదిలే అని చెప్పి వీడియోస్ అన్నీ షూట్ చేశాను. కానీ మేము చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే, అంత దూరం వెళ్ళినప్పుడు మనం ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ లీవ్స్ పెట్టేసుకొని అవన్నీ చూసి నిదానంగా రావాలి. మాకంత ఐడియా లేక నాకు లీవ్స్, తనకి లీవ్స్ కుదిరిన 4, 5 డేస్‌లో ట్రిప్ కంప్లీట్ చేసుకొని వద్దామని అనుకున్నాము. దానిలో మెయిన్‌గా నిషాంత్ బర్త్‌డే కాబట్టి ఆ రోజుకి అక్కడ ఉండాలని ప్లాన్ చేశాము. కానీ మనకి ఫ్లైట్ చార్జెసే అరౌండ్ 20,000 పర్ హెడ్ పడతది. సో, టైమ్ అన్ని డబ్బులు పెట్టుకొని వెళ్ళినప్పుడు ఇంకా వేరే ప్లేసెస్ కూడా అక్కడ కవర్ చేస్తే బాగుండు అనిపించింది. ఉన్న 2 డేస్ మాత్రం బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ ఫ్లైట్ వచ్చేసి